నవోదయ విద్యాలయ ఏర్పాటుకు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అడ్డుపుల్ల వేస్తున్నారని ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. రూరల్లో వద్దంటూ బోధన్లో నిజాం షుగర్స్ భూమిలో ఏర్పాటు చేయాలి అనడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పని కూడా తానే చేయాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ సర్కార్ బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఎంపీల సమావేశంలోనూ కాంగ్రెస్ రాజకీయం చేసిందని, తమకు ప్రోటోకాల్ ఆహ్వానం అందలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు గుప్పించారు. పెడితే ఈ మహానుభావుడు ఈ బోధన ఎమ్మెల్యే ఇటువంటి వాళ్ళ వల్ల దేశం వెనుకబడుతుందండి. బుర్ర లేదు, ఆలోచన లేదు. కొందరిని అడిగితే ఏం సంగతి, ఎందుకు ఇట్లా చేసిండంటే భూపతి రెడ్డికి సుదర్శన్ రెడ్డికి పడదట. భూపతి రెడ్డి కాన్స్టిట్యున్సీలు ఎట్లొస్తుంది, నా కాన్స్టిట్యున్సీలో కావాలని. నీ పక్కకే కేంద్రీయ విద్యాలయం ఉంది, అటు 30 కిలోమీటర్ల జవహర్ నవోదయం ఉంది. నువ్వు ఇక్కడ ప్రపోజ్ చేసినా రిజెక్ట్ అవుతుంది రేపు. కేవలం ఇగో అండి, ఏం లేదు. ఈయన పని చేయనిస్తుండో ఆ కాంట్రాక్టర్ సాగొడుతుండో. నేను ఒక్క కాంట్రాక్టర్ నేను ఉల్టా పైసలు ఇప్పిస్తా మాట్లాడి. నేను అందరితో ముఖ్యమంత్రితో మాట్లాడి ఫండ్స్ రిలీజ్ చేయించిన. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేల పని కూడా నేనే చేస్తున్నాండి. ఎంపీలు అందరినట బట్టి విక్రమార్క గారు పిలిచారు. బట్టి విక్రమార్క గారు అంటే నాకు గౌరవం, నాకు దగ్గర మంచి ఆయన. నిన్న లెటర్ పెట్టి 3-4 సార్లు ఫోన్లు కూడా చేసిండు. నేనేమో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ తిరుగుతున్నా. గంత ఇంపార్టెంట్ అని అనుకుంటే మీరు నిన్న లెటర్ రాసి ఇలా రమ్మంటారా అండి? ప్రోగ్రాంలు ఉండవు వాళ్ళకి. ఇలా ఉమెన్స్ డే మళ్ళా అందరికి అఫీషియల్ ప్రోగ్రాంలు ఉంటాయి. అంటే నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా బ్రదర్. ముఖ్యమంత్రి ఉంటాడట మీటింగ్ లో. ముఖ్యమంత్రి ఉండగా ఉప ముఖ్యమంత్రి ఎట్లా చైర్ చేస్తాడండి? అందులో మళ్ళీ మీరు 2 కేంద్ర మంత్రులు పిలుస్తున్నారు. కేంద్ర మంత్రులకు ఎట్లా రాసింది చెప్పాలి లెటరు? జి కిషన్ రెడ్డి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సికింద్రాబాద్ అట. ఆయన కేంద్ర మంత్రి అని కూడా తెలియదా, లేకపోతే ఏందన్నట్టు వీళ్ళు రాసిన ఇన్విటేషన్లా? అంతా ఆగమాగం. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను, ప్రోటోకాల్ చీఫ్ మినిస్టర్ ఉండగా ఫైనాన్స్ మినిస్టర్ చైర్ చేస్తాడా?